హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మా మమ్మీ ఎగ్ కర్రీ ఎట్లా వేస్తా చూపిస్తా. అందులో అంత స్పెషల్ ఏంటంటారా, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. మరి ఆ చేతి మహిమ ఏమో తెలియదు, కానీ ఇట్లా మా మమ్మీ ఆనియన్స్ అయితే ఇలా పిట్టతో కట్ చేస్తుంది. మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు. సో స్టవ్ పైన అయితే మా మమ్మీ ఒక కడాయి పెట్టేసింది ఎగ్ కర్రీ వేయనికే. ఇంకేంటంటే అది వేడైన తర్వాత ఇంకా ఆయిల్ కొంచెం బాగానే వేసింది అనుకోండి, 2 or 3 టేబుల్ స్పూన్స్ అని మేము చెప్తాం. కానీ ఇంకా నూనె పావు మీకు తెలుసు కదా, దాంతో ఒక 2-3 పావులు వేసింది అనుకోండి. సో దాని తర్వాత అది వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. అవి వేడైన తర్వాత ఇంకా మా మమ్మీ కొంచెం ఫోన్ జరిపే, ఆయిల్ వేడిగా ఉంది మీద పడుతుంది అని అంటుంది. సో కొంచెం ఫోన్ జరిపి ఆనియన్ అయితే వేసింది. నెక్స్ట్ మా మమ్మీ ఆనియన్ వేయగానే నెక్స్ట్ అందులోకి సాల్ట్ వేస్తుంది అనమాట. సో సాల్ట్ వేసి కలిపితే, సాల్ట్ వేస్తే వాటర్ ఎక్కువ వస్తాయి కదా, సో తొందరగా ఉడుకుతుంది అనమాట ఆనియన్. సో ఇలా సాల్ట్ వేసి మొత్తం కలిపిన తర్వాత దానిపైన క్యాప్ వేయాలి. ఇది ఒక 5 minutes కుక్ కావాలన్నమాట. నెక్స్ట్ అందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కలిపి ఒకేసారి కడిగేసింది. అంటే మనం ఒక పనిని ఎంత ఈజీగా చేసుకోవాలనేది చూసుకోవాలన్నమాట. చాలా టఫ్గా చేసి చాలా సేపు చేసుకోవద్దు. సో సింపుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, ఈజీగా ఉండాలి అనమాట. అట్లా చేసుకుంటాం. మా మమ్మీ కూడా అదే ఫాలో అవుతుంది. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ వేసుకుంటారు. కొద్దిసేపు అది కుక్ అవ్వాలి కదా, ఆనియన్ మంచిగా కుక్ అయినంత వరకు జరసేపు అయితే క్యాప్ వేసుకోరి. అండ్ ఒక్కొక్కరి చేతి మహిమ ఉంటుంది అనుకుంటా అట్లా ఎగ్ కర్రీ ఆ టేస్ట్ రావడము. సో ఇప్పుడైతే క్యాప్ తీసేస్తే మనకు ఆనియన్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూసిరా. ఇప్పుడు మా మమ్మీ పసుపు వేస్తుంది అనమాట. నెక్స్ట్ పసుపు కూడా మంచిగా కలుపుకోండి. దాని తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్స్ ఏమో 5 పడతాయి అనమాట ఇన్ని ఆనియన్స్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రెష్గా రుబ్బేసుకుంటే బాగుంటుందంట. సో పేస్ట్ అయిపోయిందని ఇవాళ రుబ్బింది మా మమ్మీ. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మరీ ఫార్మల్గా చెప్పడం అంటే చాలా కష్టం అవుతుంది. సో ఎందుకండి అన్ని కష్టాలు పడడం, మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే మనం హ్యాపీగా చెప్పనీక ఈజీగా ఉంటుంది, విననీక ఈజీగా ఉంటుంది మీకు. ఇట్లా ఆనియన్ ఎగ్ మొత్తం అయితే ఆనియన్ మంచిగా అయిన తర్వాత ఇప్పుడు కారం, కొంచెం కారం ఎక్కువనే వేస్తుంది మా మమ్మీ. అన్నీ తెలిసినా కూడా ఏమో మనం చేస్తే ఆ టేస్ట్ రాదు, ఏందో ఏమో. అంటే ధనియాల పొడి, మసాలా ఇప్పుడే యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఎగ్స్ కొట్టిన తర్వాత వేస్తే అది మంచిగా కలవదు కదా, సో అందుకనే ఇప్పుడే యాడ్ చేస్తుంది. దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఇంకా ఆనియన్ అన్నీ సైడ్కి జరిపి అప్పుడు కొడుతుంది మా మమ్మీ ఎగ్. చూడండి, 1 2 3, దెన్ నెక్స్ట్ 4, ఆ తర్వాత ఒక ఎగ్ 5, ఇలా 5 ఎగ్స్. ఇప్పుడు దీన్ని అస్సలు ముట్టుకోవద్దు, ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టాలి. తర్వాత మనం క్యాప్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఉంచినామంటే ఇక చూసుకో, జబర్దస్త్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసిరా, అనామత్ మనం ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ ఎట్లా తిప్పేస్తామో అట్లా తిప్పేసేయాలన్నమాట, అంతే. చూసిరా, ఇట్లా మా మమ్మీ ఇట్లా తిప్పేస్తారు. కొందరైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తారు. అట్లా కంటే ఇట్లా ట్రై చేయండి ఒకసారి మీరు. ఇప్పుడే కేక్ కట్ చేసినట్టు ఇట్లా కట్ చేయాలి, పీసెస్ ఎక్కువ ఉంటే. అంతే, ఇంకొక 2 minutes పెట్టినామంటే ఎగ్ కర్రీ ఇక చూసుకోరి. అన్నం వల్ల చపాతీల ఇంకేమంటారు దోశలు ఎల్ల తిన్నా సూపర్గా ఉంటుంది. అంతే అండి, 2 minutes అట్లుంచి ఆఫ్ చేయండి. మన సూపర్ డూపర్ ఎగ్ కర్రీ ఒక 10 minutesలో రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మనం కుమ్మేసేందుకు రెడీగా ఉన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చేస్తే ఎగ్ కర్రీ అనేది ఎగ్ స్మెల్ రాదనమాట. ఇట్లా వాసన వస్తుంది కదా ఎగ్ స్మెల్, అట్లా రాదు అనావత్ తిప్పేస్తే. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, అండ్ ఎట్లా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.